భోగి, సంక్రాంతి, కనుమ అని వరుసగా వచ్చే ఈ మూడు పండుగలు మన జీవన సత్యాన్ని, ధర్మాన్ని, ప్రకృతి నియమాన్ని గుర్తుచేసే మహత్తర పర్వదినాలు. పండుగ అనే పదానికి అసలైన అర్థం మనసుకు పండుగ కలగడం. భోగి అంటే భోగం అనుభవించే రోజు. పూర్వీకులు ఈ మాసంలో పౌష్యలక్ష్మి ఇంటికి ప్రవేశిస్తుందని విశ్వసించారు. ధనుర్మాసం భక్తి, వినయం, శుద్ధత ఈ మూడు గుణాలు కలిసి మన ఇంటి ముంగిట వెలిగే దీపాల్లా ప్రకాశించే పవిత్ర కాలం. అటువంటి ధనుర్మాసంలోనే భోగి పండుగ వస్తుంది. పాతదాన్ని విడిచిపెట్టి కొత్త ఆశలను ఆహ్వానించే మహాపర్వం. ఈ కథలో లక్ష్మీదేవి తానే భోగి పండుగకు భోగం సమర్పిస్తూ మనకు జీవన సారాన్ని బోధిస్తుంది. ఈ పవిత్ర పండుగ వెనుక ఉన్న పరమార్థం మన జీవన తత్వానికే అద్దం పడుతుంది. దక్షిణాయనానికి చివరి రోజుగా భావించే భోగి ఏడాది పొడవునా మనం అనుభవించిన కష్టాలు, బాధలు, విఫలాలు, నిరాశలను అగ్నిదేవుడికి అర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో కొత్త ఆశలు, కొత్త వెలుగులు, సుఖ సంతోషాలు ప్రసాదించమని ప్రార్థించే మహత్తర సందర్భం. చలి చీకటి ఉదయాన్నే ఊరంతా భోగి మంటలతో వెలిగిపోతుంది. పాత పనికిరాని వస్తువులను మంటల్లో వేయడమంటే కేవలం శుభ్రత కాదు, మన మనస్సులో పేరుకుపోయిన అహంకారం, అసూయ, భయం, అలసత్వం వంటి దుర్గుణాలను కూడా అగ్నికి ఆహుతి ఇవ్వడమే. అగ్నిదేవుడు సాక్షిగా మన జీవితంలో ఇకపై మంచి ఆలోచనలు, సత్కర్మలు, ధర్మబద్ధమైన మార్గం ఎంచుకుంటామని చేసే సంకల్పమే భోగి. భోగి పండుగ పిల్లల నవ్వులు, పెద్దల ప్రార్థనలు, అగ్ని చిటపటలాట ఇవన్నీ కలిసి దైవనాదంగా మారతాయి. ధనుర్మాసం ముగిసి సంక్రాంతి సూర్యుడు ఎగసి వచ్చినప్పుడు మన హృదయాల్లోనూ ఒక కొత్త ఉదయం మొదలవుతుంది. ఆ ఉదయానికి లక్ష్మీదేవి ఆశీర్వాదమే పునాది. భూమిపై కష్టపడే రైతుకు తోడుగా, పంటల పెరుగుదలకు కారణంగా, ప్రకృతి సమతుల్యతకు ప్రతీకగా బసవన్న భూమికి దిగివచ్చాడని పెద్దల విశ్వాసం. అందుకే భోగి రైతు పండుగగా, ప్రకృతి పండుగగా, జీవన శుద్ధి పండుగగా నిలిచింది. చలి చీకటిని చీల్చుకుంటూ మండే భోగి మంటలు మన జీవితంలో పేరుకుపోయిన మలినాలకు ముగింపు పలుకుతాయి. ఆవు పేడతో చేసిన పిడకలు, మామిడి, రావి, వేప చెట్ల అవశేషాలు, తాటాకులు వంటి ప్రకృతి ప్రసాదాలే భోగి మంటల ఇంధనం. ఇవన్నీ ప్రకృతితో మనిషికి ఉన్న విడదీయరాని బంధాన్ని గుర్తుచేస్తాయి. ఇంట్లోని పాత, పనికిరాని వస్తువులను భోగి మంటల్లో వేయడం వెనుక లోతైన తాత్విక అర్థం ఉంది. అవి కేవలం పాత సామాన్లు కాదు, మన మనస్సులో నిలిచిపోయిన నెగటివ్ ఆలోచనలు, అలసత్వం, భయం, ద్వేషం, నిరాశల ప్రతీకలు. వాటన్నింటికీ అగ్నిసాక్షిగా వీడ్కోలు పలికి కొత్త ఆలోచనలతో, కొత్త ఆశలతో జీవితం మొదలుపెట్టాలనే సంకల్పమే భోగి సందేశం. మన జీవితంలో పేరుకుపోయిన దుఃఖాలు, రోగాలు, అపశకునాలు, చెడు ఆలోచనలకు అగ్నికి ఆహుతి ఇవ్వడమే. అగ్ని అన్నది సమస్తాన్ని శుద్ధి చేసే దైవతత్వం. అందుకే పెద్దలు భోగిమంట వేస్తే పీడ విరగడ అవుతుంది అన్నారు. శాస్త్రం తెలిసిన పెద్దలు భోగిమంట పూర్తిగా చల్లారిన తర్వాత భస్మాన్ని తీసుకుని తమ నుదిటికి, పసిపిల్లల నుదిటికి పెట్టేవారు. ఎందుకంటే ఆ భస్మం హోమ భస్మంతో సమానం. పూజను సామాన్యుని ముంగిటికి తీసుకువచ్చిన మహత్తర ప్రయత్నమే భోగిమంట. భోగి అనేది దక్షిణాయన పుణ్యకాలానికి చివరి రోజు, ధనుర్మాసానికి కూడా ముగింపు. ఇంటి ముందు ముగ్గులు వేయడమంటే లక్ష్మీదేవిని ఆహ్వానించడమే. ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మ పెట్టడం భూమాతకు ప్రతీక. శ్రీసూక్తంలో నిత్య పుష్టాం కరీషిణీం అనే మంత్రముంది. కరీషిణి అంటే ఆవు పేడ, అదే లక్ష్మీదేవి స్వరూపం. అందుకే గొబ్బెమ్మలు పెట్టుకోవాలని పెద్దలు చెప్పారు. దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభం కానున్న ఈ సంధికాలంలో ప్రకృతిలో మార్పు మొదలవుతుంది. సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభించబోతున్న ఈ వేళ మనిషి కూడా తన జీవన దిశను మార్చుకోవాలని భోగి పండుగ బోధిస్తుంది. ఇది ఒక రకంగా అగ్నిదేవుడికి చేసే ఆరాధన. అగ్ని ద్వారా చెత్త నశించి శుభ్రత ఏర్పడినట్లే మన జీవితాల్లోని అపవిత్రత తొలగిపోవాలని ప్రార్థన. మరోవైపు భోగిమంటల పొగ గాలిలో కలిసి వాయుదేవునికి జ్ఞానపూర్వక గౌరవం అర్పించినట్టు భావిస్తారు. పురాతన కాలంలో క్రిములు, వ్యాధులు వ్యాపించకుండా గాలిని శుద్ధి చేయడానికి ఈ విధానం ఉపయోగపడిందని కూడా మన పెద్దలు చెబుతారు. బసవన్న భూమికి దిగివచ్చిన రోజు కావడంతో రైతు తన కష్టానికి ఫలితం వస్తుందనే నమ్మకం ఈ పండుగలో దాగి ఉంది.
విత్తనం వేసినవాడు ఆశతో ఎదురుచూసినట్లే భోగినాడు మనం చేసిన సంకల్పాలు రాబోయే ఉత్తరాయణంలో ఫలిస్తాయని విశ్వాసం. అందుకే భోగి కేవలం ఒక పండుగ కాదు, అది జీవన మార్గదర్శకం. పాతదాన్ని విడిచి శుద్ధమైన మనస్సుతో ప్రకృతితో కలిసి నడవాలని చెప్పే మహత్తర సందేశమే భోగి పండుగ సారాంశం. భోగి పండుగలోని అత్యంత మృదువైన మాతృత్వంతో నిండిన అధ్యాయం భోగి పళ్ళు కథ. భోగి పండుగ నాడు చేసే ఈ సంప్రదాయం కేవలం ఆచారం కాదు, లోతైన ఆధ్యాత్మిక భావంతో నిండి ఉంటుంది. ఈ భోగి పళ్ళు వెనక దాగి ఉన్న ఆంతర్యం కేవలం ఒక సంప్రదాయం కాదు, అది భక్తి, తపస్సు, దైవ కృపల సమ్మేళనం. రేగిపళ్ళు భూమి ప్రసాదించిన సాత్విక ఫలాలు. అవి పిల్లల తలపై పడే ప్రతి క్షణం శ్రీహరి చరణాల నుండి జారిన ఆశీసుల్లా భావిస్తారు పెద్దలు. నరనారాయణుల దివ్య తపస్సుగాథ భక్తుల హృదయాలను కరిగించే అపూర్వమైన పురాణ కథ. హిమాలయ పర్వత శ్రేణుల్లో పవిత్రమైన బద్రీవృక్షం నీడన నరనారాయణులు తమ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని లోక కళ్యాణమే లక్ష్యంగా ఘోరమైన తపస్సును ఆచరించారని పురాణాలు చెబుతాయి. వారు ఆ బద్రీవృక్షం ప్రసాదించిన ఫలాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఇంద్రియ నియమంతో మనస్సును శ్రీహరి చరణాల్లో లీనమయ్యేలా చేసి తపస్సులో లీనమయ్యారు. వారి తపస్సు అంతటి తీవ్రమైనది కావడంతో భూమి కంపించింది, ఆకాశం నిశ్శబ్దమైంది, దేవతల హృదయాల్లో భయం, భక్తి రెండూ కలిగాయి. ఆ మహత్తర తపస్సుకు ప్రసన్నుడైన శ్రీహరి పరమేశ్వరుని సాక్షాత్తు ప్రత్యక్షమై నరనారాయణులను దర్శనమిచ్చి వరాలను ప్రసాదించాడు. ఆ క్షణం త్రిలోకాలకే మహోత్సవమైంది. ఈ దివ్య దర్శనానికి సాక్షులైన ముక్కోటి దేవతలు ఆనందంతో ఉప్పొంగిపోయి శ్రీహరిని పదరీ ఫలాలతో అనగా పవిత్రమైన రేగిపళ్లతో అభిషేకం చేశారని గాథలు చెబుతాయి. 14 భువనాలను తనలో దాచుకున్న అఖిలాండ నాయకుడు ఆ అభిషేకంతో చిన్న బాలుడిలా చిరునవ్వులు చిందిస్తూ ఆనందంతో ఆటలాడాడట. ఆ దివ్య దృశ్యాన్ని చూసిన దేవతలు ఈ ఫలాలు లోకంలో భక్తులకు శుభాన్ని, శాంతిని, జ్ఞానాన్ని ప్రసాదించాలనే వరాన్ని కోరారట. అదే వరఫలంగా దేవతలు నరనారాయణుల తలల మీద బద్రీ ఫలాలను కురిపించారని, ఆ సంఘటనకు ప్రతీకగా భోగి రోజున పిల్లల మీద రేగిపళ్ళు పోసే సంప్రదాయం ఏర్పడిందని విశ్వాసం. పిల్లలను నారాయణ స్వరూపులుగా భావించి వారి తలల మీద భోగిపళ్ళు పోయడం ద్వారా శ్రీహరి కృప, దేవతల ఆశీస్సులు పొందుతారని భక్తుల నమ్మకం. ఈ కథ భోగి పండుగను కేవలం పండుగగా కాక భక్తి, తపస్సు, దైవానుగ్రహానికి ప్రతీకగా నిలిపిన పవిత్ర పురాణ స్మృతి. రేగుపళ్ళును పిల్లల తలపై పోయడం ద్వారా శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని మన పురాణ విశ్వాసం చెబుతోంది. పిల్లలపై పడే చెడు దృష్టి, అపశకునాలు తొలగిపోవాలని, వారు దీర్ఘాయుష్కులు, జ్ఞానవంతులు, సద్గుణ సంపన్నులు కావాలని కోరుకుంటూ పెద్దలు రేగిపండ్లు, చెరకు ముక్కలు, పువ్వులు, నాణాలు కలిపి వారి తలపై పోస్తారు. చిన్నారుల తలపై రేగుపళ్ళు, చెరకు ముక్కలు, పువ్వులు, నాణ్యాలు వేసే ఆచారం అది కేవలం ఆనందం కోసం కాదు, ఆశీర్వాదాల వర్షం. ఒకప్పుడు పిల్లల ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం పెద్దలు ప్రకృతిని ప్రార్థించేవారు. రేగుపళ్ళు దీర్ఘకాలం నిలిచే ఫలం, స్థైర్యానికి ప్రతీక. చెరకు తీపి, జీవితం తీపిగా ఉండాలని సంకేతం. నాణ్యాలు సమృద్ధి, పువ్వులు సౌరభం. ఈ 4 కలిసి శిశువు జీవితానికి ఒక దీవెనగా మారతాయి. భోగిపళ్ళు వేస్తున్నప్పుడు పెద్దలు మంత్రోచ్చారణతో నువ్వు దీర్ఘాయుష్మంతుడవు కావాలి, నీ జీవితం పండాలి అని ఆశీర్వదిస్తారు. పిల్లల నవ్వులు ఆ క్షణాన్ని స్వర్గ సమానంగా చేస్తాయి. ధనుర్మాసంలో చేసే ఈ ఆచారం తల్లిదండ్రుల హృదయాల్లో ధైర్యం నింపుతుంది. మన శాస్త్రాల ప్రకారం తల పైభాగంలో బ్రహ్మరంధ్రం అనే దివ్య కేంద్రం ఉంటుంది. భోగిపళ్లను పోయడం ద్వారా ఆ బ్రహ్మరంధ్రం ప్రేరేపితమై పిల్లల్లో జ్ఞానశక్తి, స్మరణశక్తి, ఆలోచనా బలం పెరుగుతుందని విశ్వసిస్తారు. భోగి పండుగలో రైతు హృదయం ప్రధాన పాత్ర. పంట కోసిన తర్వాత భూమికి కృతజ్ఞత చెప్పే రోజు ఇది. కథల్లో చెబుతారు, భోగి ఉదయం భూమి తల్లి రైతుతో మాట్లాడిందని. నన్ను శ్రమతో నడిపించావు, ఇప్పుడు నా ఫలాన్ని పంచుకో అని ఆమె చెప్పిందట. రైతు అగ్ని ముందు నిలబడి తన శ్రమలోని అలసటను అర్పించి కొత్త ఉత్సాహాన్ని స్వీకరించాడు. ధనుర్మాసంలో చేసిన వ్రతం అతని చేతులకు క్రమశిక్షణ ఇచ్చింది.
భోగి పండుగ అతని మనస్సుకు శాంతి ఇచ్చింది. గ్రామమంతా కలిసి భోగం చేయడం, దానం చేయడం, ఇవన్నీ కలిసి ఒక సామూహిక ప్రార్థనగా మారాయి. భోగి పండుగ కథలో దేవతలు మనుషులతో దూరంగా ఉండరు. మన పనుల్లోనూ మనం పంచుకునే ఆనందంలోనే వారు నివసిస్తారు. అందుకే భోగి రోజున అన్నదానం, వస్త్రదానం ప్రత్యేకం. ఇచ్చిన చేతికి తిరిగి రావడం కర్మ సిద్ధాంతం. పంచుకున్న ఆనందం రెట్టింపవడం భోగి సిద్ధాంతం. ఈ రోజు నేర్పేది సమృద్ధి నిల్వ కాదు, ప్రవాహం. సంక్రాంతి కాలానికే వచ్చిన మహామలుపు. సూర్యుడు తన ప్రయాణాన్ని మార్చుకుని ఉత్తర దిశగా సాగడం మొదలుపెట్టే పవిత్ర సంధికాలమే సంక్రాంతి. పురాణాల ప్రకారం దక్షిణాయనం దేవయానానికి దూరమైన కాలంగా, ఉత్తరాయణం దేవతలకు సమీపమైన కాలంగా భావించారు. అందుకే ఈ మార్పును కేవలం ఖగోళ పరిణామంగా చూసకుండా దైవ సంకల్పంగా చూశారు. ప్రకృతి తన రహస్య తాళాన్ని మనిషికి అప్పగించిన క్షణమే ఇది. రైతు విత్తనం వేసి, భూమి మీద నమ్మకం ఉంచి, ఆకాశాన్ని ఆశ్రయించి ఎదురుచూసిన ఫలితం ఈ సమయంలోనే చేతికి వస్తుంది.